నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. నేను మీ వారు. సో నిత్యం రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఎలాంటి హాట్ టాపిక్ జరుగుతుందో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ రోజు హాట్ టాపిక్స్ ఎలా ఉన్నాయో మా ప్రతినిధులు అయితే సిద్ధంగా ఉన్నారు. సో మొదటికి చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని మనం చెప్తున్నాం. సో 37 మందితో ప్రచార కమిటీని ఏఐసిసి అయితే సిద్ధం చేసింది. 26 మందితో కీలక ఎన్నికల కమిటీని అయితే ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల నిర్వహణ కమిటీపై కసరత్తు అయితే చేస్తూ ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్, చెప్పండి. అసెంబ్లీ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే ప్రచార కమిటీలు కావచ్చు, అలాగే సభలు కావచ్చు, ఏదైతే డిక్లరేషన్ కావచ్చు, ఇలాంటి అంశాలతో కూడిన బహిరంగ సభలతో కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ వస్తుంది. నేపథ్యంలో కూడా నిన్న ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక కమిటీని నియమించారు. రేవంత్ రెడ్డి చైర్మన్గా కూడా 26 మందితో కలిసి కూడిన ఒక కమిటీని అయితే అధిష్టానం నిర్ణయించిందని చెప్పొచ్చు. ప్రధానంగా వచ్చే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. అంటే గతంలో ఏదైతే మధుయాష్కి గౌడ్ అధ్యక్షతన కూడా ప్రచార కమిటీని నియమించడం జరిగింది. ప్రధానంగా ఈ నేపథ్యంలో కూడా ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక సంబంధించి అంతా నిర్వహించేందుకు కూడా ఎన్నికల కమిటీని రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా 26 మందితో కూడిన కమిటీని నిర్వహించింది. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే ఈ కమిటీలో ప్రధానంగా ఏదైతే వట్టి విక్రమార్క కావచ్చు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ఇలాంటి అంటే 25 మందితో కూడిన కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో కూడా అంటే ఈ కమిటీల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో కొంతమేర అసంతృప్తి అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కమిటీలో చోటు దక్కని ఏదైతే కీలకంగా వ్యవహరించే ఎన్నికల కమిటీలో సీనియర్లుగా ఉన్న పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా కొంతమంది ఏదైతే మల్లు రవి కావచ్చు, ఇలాంటి వారు కూడా ఈ కమిటీలో చోటు దక్కడం కూడా కొంచెమేర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కొనసాగుతూ వస్తున్నాం, పార్టీకి అన్ని విధాలుగా కష్టపడుతూ పార్టీ ఏదైతే పార్టీకి అంటే ఇప్పుడు పెరిగిన గ్రాఫ్ వల్ల కూడా వస్తున్న ఆదరణతో కొంతమంది నేతలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులకు అనుగుణంగా కూడా పార్టీలో కొనసాగుతూ వస్తున్న వారికి అలాంటి కమిటీలో చోటు దక్కడం పైన కూడా వాళ్ళు అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. వారిని కూడా అది ఇక్కడ టీపీసీసీ కూడా వాళ్ళతో చర్చించి వాళ్ళని సర్దుమణిగే ప్రయత్నాలు కూడా చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే ఖమ్మం నుంచి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా గతంలో ప్రచార కమిటీలో చోటు దక్కింది. అలాగే ఎన్నికల కమిటీలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చోటు దక్కిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇక్కడ అధిష్టానం కూడా స్పెషల్ ఫోకస్ అనేది పెట్టింది. వచ్చే అధికారంలో తీసుకురావడానికి కూడా రాష్ట్రంలో శాయశక్తుల కూడా ఇక్కడ టీపీసీసీతో పాటు అధిష్టానం ప్రయత్నాలు అయితే మొదలుపెట్టిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికీ అక్కడ టూర్లు కావచ్చు, ఇప్పటికే రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే ఖర్గే, మాణిక్రావు ఠాకరే నెల రోజులు అంటే గతంలో చూస్తున్నట్టుగా మనం 6 నెలలుగా చూస్తున్నట్టయితే నెల రోజులకు ఒకసారి కూడా మాణిక్రావు ఠాకరే ఇక్కడ టీపీసీసీ గాంధీ భవన్లో కూడా నేతలతో ముఖ్య సమావేశాలను ఏర్పాటు చేయడం, అలాగే ఇలాంటి ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను కూడా దిశానిర్దేశం చేయడం, అలాగే సూచనలు చేయడం లాంటి కార్యక్రమాలతో కూడా ఇక్కడ గాంధీ భవన్ బిజీగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే కర్ణాటక ఎన్నికల గెలుపు తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీగా రాష్ట్రంలో పెరుగుతున్న గ్రాఫ్కు అనుగుణంగా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు వస్తున్న క్రమంలో నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సీట్లు ఏ విధంగా ఉండాలి, వచ్చేవారికి ఏ విధమైన హామీలు ఇవ్వాలి, ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న నేపథ్యంలో కూడా ఇక్కడ మేడ్చల్ హరీష్ చూసుకున్నట్లయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అయితే అవకాశం దక్కింది ఈ కమిటీలో. అయితే జుపల్లి కృష్ణారావుకి అయితే అవకాశం దక్కలేదు. కేవలం ఆ అవకాశం దక్కలేదు, అందుకే ఆ కారణంగానే ఆయన అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే ఈ తేదీని ఈ నెలాఖరుకి వాయిదా వేసినట్లయితే తెలుస్తోంది. ఇంట్లో ఎంతవరకు నిజం ఉంది? రైట్, అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అయితే ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. అయితే హరీష్ చూసుకున్నట్లయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అయితే దక్కింది అవకాశం ఈ కమిటీలో. మరి జుపల్లి కృష్ణారావుకి అయితే అవకాశం దక్కలేదని అయితే తెలుస్తోంది. అందుకనే ఈ నెలాఖరుకి అయితే ఆయన చేరవలసిన సభలోకి ఆయన చేరవలసిన తేదీని నెలాఖరుకి అయితే వాయిదా వేసినట్లయితే తెలుస్తోంది. మాటలు ఎంతవరకు నిజం ఉంది? అంటే అధికారికంగా జూపల్లి కృష్ణారావు పార్టీలో ఈ నెల 30న చేరవలసిన, అయితే 20న చేరవలసింది. ఏదైతే వాతావరణ పరిస్థితుల అనుగుణంగా కూడా ఈ నెల 30న
కొల్లూరు సభ వేదిక కూడా జూపల్లి కావచ్చు, అలాగే మిగతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఏదైతే జూపల్లి పార్టీకి వచ్చిన తర్వాతనే ఆయనకు ఎలాంటి బాధ్యతలు కట్టబెడతారు అనే దానిపైన కూడా ఉన్నది. అంటే ఇప్పటికే ప్రచార కమిటీ కావచ్చు, ఎన్నికల కమిటీ కావచ్చు, అంటే మేనిఫెస్టో కమిటీ, ఇంకా మిగతా కమిటీలు ఉన్నాయి. మేనిఫెస్టో కమిటీ ఉంది, ఇలా డిక్లరేషన్ కమిటీ ఉంది. ఇలాంటి కమిటీల్లో కూడా పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇప్పుడు అయితే ఏదైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలకు కావచ్చు, ఇక్కడ వచ్చే ఏదైతే 30 తేదీన జూపల్లి కృష్ణారావు రానున్నారు, వీళ్ళందరికీ కూడా పలు కమిటీలు ఈ నెల 23న పిఎస్సి మీటింగ్ ఉంది. మీటింగ్లో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇంకా కొన్ని కమిటీలు ఉన్నాయి, కమిటీలో మిగతా వారికి కూడా చోటు కల్పిస్తాం. అలాగే ఏదైతే ఇప్పుడు కమిటీలో సంఖ్య కుదింపు వల్లే కూడా ఈ కమిటీలో కొంతమందికి చోటు దక్కలేదని ఇక్కడ టీపీసీసీ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే అంటే మిగతా వారికి ఏదైతే ఉన్నారో సీనియర్ నేతలు అంతా కూడా ఇంకా 2-3 కమిటీలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల వ్యూహరచన కమిటీ కావచ్చు, అలాగే డిసిప్లినరీ కమిటీ కావచ్చు, అలాగే ఏదైతే డిక్లరేషన్ కమిటీ కావచ్చు, మేనిఫెస్టో రెడీ కమిటీ కావచ్చు, ఈ కమిటీల్లో వారికి మిగతా వాళ్ళకి కూడా చోటు కల్పించే విధంగా కూడా అంటే కల్పిస్తామని కూడా టీపీసీసీ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటికే చూడవచ్చు, జూపల్లి కృష్ణారావుకు సంబంధించి అయితే జూపల్లి కృష్ణారావు ఈ నెల 30న అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. తన వచ్చిన తర్వాత కూడా ఆయనకి ఎలాంటి బాధ్యతలు కట్టబెడతారనేది కూడా ఒక ఆసక్తిగా నెలకొందని చెప్పొచ్చు. అంటే ఇక ఇప్పటికే చూడవచ్చు, మనం ప్రియాంక గాంధీ స్పెషల్ ఫోకస్ చేసినట్టుగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలకు సమయక్తం చేసే విధంగా కూడా ఈ నెల 30న కొల్లూరు సభకు కూడా ప్రియాంక గాంధీ ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో కూడా మేనిఫెస్టో అంటే ఈ నెల 23వ తేదీన పిఎస్సి కమిటీ మీటింగ్ ఉన్నది. ఆ కమిటీలో ఎలాంటి మేనిఫెస్టో ముందుకు తీసుకురావాలి, ఎన్నికల వ్యూహరచన దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా అంతా కూడా చర్చించి కొన్ని వ్యూహరచనలు కావచ్చు, ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు, ఇలాంటి అంశాలతో కూడా నిర్ణయాలన్నింటి కూడా కొల్లూరు సభ వేదికగా కూడా ప్రియాంక గాంధీ ప్రసంగంలో ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఈ కమిటీల విషయంలో కూడా ఇప్పటికే కొంతమంది అసంతృప్తితో నేతలను సైతం కూడా టీపీసీసీ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే అభ్యర్థుల రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఎన్నికలకైతే కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. కొంతమందిని కూడా కమిటీగా ఏర్పాటు చేసింది, కొంతమందిని కమిటీలో ఛాన్స్ రాకపోయినా కానీ వాళ్ళని బుజ్జగించే పనులు అయితే కాంగ్రెస్ హైకమాండ్ అయితే సిద్ధంగా ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మోదీ ఇంటి పేరు అనేది చాలా వివాదంగా మారింది గత కొంతకాలం నుంచి. ఈ వివాదంలో అయితే రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు అయితే శిక్ష విధించింది. అయితే గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టును సవాల్ చేశారైతే రాహుల్ గాంధీ. అయితే గుజరాత్ ప్రభుత్వానికైతే నోటీసులు అయితే సుప్రీంకోర్టు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే తదుపరి విచారణకైతే ఆగస్టు 4కి వాయిదా వేసింది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రాజు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి. అయితే చూసుకున్నట్లయితే కొన్ని రోజుల నుంచి రేవంత్ రెడ్డి అయితే గట్టిగా అయితే సవాల్ విసురుతున్నారు. మీరు దమ్ముంటే గజ్వేల్లో నుంచి పోటీ చేయండి, గజ్వేల్ నుంచి పోటీ చేయండి అని కేసీఆర్కి అయితే సవాల్ విసురుతున్నారు. అయితే కేసీఆర్ కామారెడ్డి నుంచి అయితే పోటీ చేస్తున్నారా, లేదా రెండింటి నుంచి పోటీ చేస్తారా? పార్టీ వీక్గా ఉన్న చోటు నుంచి పోటీ చేస్తేనే కొంత మేలు చేకూరుతుంది కేసీఆర్కి అని అయితే వార్తలు అయితే వినిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా బీఆర్ఎస్ ప్రతినిధి రాజు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి. నడుస్తా ఉంది. సీఎం కేసీఆర్ ఎక్కడి నుంచి ఈసారి పోటీ చేస్తారు అనే విషయంపై ప్రధానంగా పార్టీ వర్గాల్లో గానీ రాజకీయ వర్గాల్లో గానీ చర్చ జరుగుతా ఉంది. దీనికి సంబంధించి కొన్ని రోజులుగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కు, ముఖ్యంగా కేసీఆర్ కు ఛాలెంజ్ కూడా విసురుతా ఉన్నారు. దమ్ముంటే కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయాలి, అలాగే సిట్టింగ్లందరికీ కూడా సీట్లు ఇవ్వాలని చెప్పి ఛాలెంజ్ విసురుతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అయితే గజ్వేల్ కాకుండా మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా గులాబీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్ అని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. అయితే సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా కూడా సర్వేలు చేస్తూ ఉంటారు. అందరికీ తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా ఎప్పటికప్పుడు పార్టీ సిచ్యువేషన్ నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉంది, పనితీరు ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ ఇంకా మెరుగుపరుచుకోవాలి అనే విషయాలపై సర్వేలు నిర్వహిస్తూ ఉంటాడు. ఈ సర్వేలో కామారెడ్డి నియోజకవర్గంలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పి కూడా సర్వేలో తేలడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ సీఎం కేసీఆర్ పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అని పార్టీలో కూడా ఒక చర్చ జరిగినట్టుగా కూడా సమాచారం వస్తా ఉంది. అయితే సీఎం కేసీఆర్ ప్రజెంట్ ఇప్పుడు 2014లో కానీ 2018లో కానీ గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటీ చేయడం జరిగింది.
అయితే ఈసారి గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా అంటే రెండు చోట్ల ఏకకాలంలో పోటీ చేస్తారా, లేదంటే గజ్వేల్ కాకుండా ఓన్లీ కామారెడ్డి పైనే కామారెడ్డి నియోజకవర్గం నుండే పోటీ చేస్తారా అనే విషయం ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఎందుకంటే గులాబీ బాస్ దాన్ని ఫైనల్ చేయాలి. సో ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ ఆలోచన ఏదైతే ఉందో ఎక్కడ పోటీ చేయాలనే నియోజకవర్గాన్ని కూడా చూస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా సీఎం కేసీఆర్ ఒకటి అంటే ఈ సర్వేలు కాకుండా తను ఒకటి పర్సనల్ గా ప్రత్యేకంగా కూడా ఒక సర్వే చేయించుకున్నట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. పార్టీలో కూడా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ బీఆర్ ఎమ్మెల్యేపై కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. సో వాటికి సంబంధించి సీఎం కేసీఆర్ కూడా గురువుగా ఉన్నారని చెప్పి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇంకొకటి విషయం ఏంటంటే సీఎం కేసీఆర్ గతంలో ఉద్యమంలో ఉన్నప్పుడు అంటే ఆయన సిద్దిపేట నుంచి కాకుండా ఒకసారి కరీంనగర్ ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా మహబూబ్ నగర్ ఎంపీగా నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని చాలా మంది విమర్శించేవారు. ఓన్లీ ఉత్తర తెలంగాణకే పరిమితమైన పార్టీ టీఆర్ఎస్, దక్షిణ తెలంగాణలో లేదు, ఇంకా తెలంగాణలో ఏం సాధిస్తుంది, తెలంగాణ రాష్ట్రం కష్టం అని చెప్పిన కొన్ని సందర్భాల్లో అప్పుడు వాటికి సమాధానం ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ అప్పుడు మహబూబ్ నగర్ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. అంటే ఉత్తర తెలంగాణలో దక్షిణ తెలంగాణలో కూడా టీఆర్ఎస్ బలంగా ఉంది అని చెప్పడానికి సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా కామారెడ్డి నుంచి పోటీ చేస్తారు అని చెప్పి వార్తలు అయితే వస్తా ఉన్నాయి. సో దాన్ని అధికారికంగా ధృవీకరించినప్పటికీ సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీని మార్చాలి అనే నిర్ణయంతో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. పార్టీలో అంతర్గతంగా చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే ఎక్కడైతే పార్టీ కొంచెం గ్రాఫ్ తక్కువగా ఉంటుందో అక్కడ డైరెక్ట్ గా కేసీఆర్ నిలబడితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సీఎం కేసీఆర్ అక్కడ నిలబడి పార్టీ విజయానికి కారణమవుతారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ సీఎం కేసీఆర్ ఈ రెండు నియోజకవర్గాల్లో ఏకకాలంలో పోటీ చేస్తారా, లేదంటే ఆ గజ్వేల్ వదిలిపెట్టి కామారెడ్డికే పరిమితం రైట్ రాజు, చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను వీళ్ళు స్వీకరిస్తున్నారు అంటే ఓ పక్క పార్టీ వీక్ గా ఉంది అంటే పోటీ చేసే స్థలాన్ని కూడా మార్చుకుంటున్నారు అంటే ఓ పక్క పార్టీ వీక్ లో ఉంది అని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే. ఈ మాటలు ఎంతవరకు నిజం ఉంది? ఎస్ వరుణ్, గత కొద్ది రోజులుగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అతను కూడా సో ఖచ్చితంగా సిట్టింగ్ అందరికీ సీట్లు ఇవ్వాలి, కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయాలని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ నియోజకవర్గం చేంజ్ అంటే కేసీఆర్ చూస్తా ఉన్నారు అనే వార్తలు ఏవైతే ఉన్నాయో వాటికి బలం చేకూర్చినట్టే కనిపిస్తుంది. సో ముఖ్యంగా మనం రాజకీయాల్లో ఇంకొకటి చూడవచ్చు ఏంటంటే 2 సార్లు వరుసగా అధికారంలో ఉన్న ఏ పార్టీకి కానీ ఖచ్చితంగా ప్రజల్లో కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీని పోగొట్టే ఉద్దేశంలో భాగంగానే సీఎం కేసీఆర్ ఇట్లాంటి ప్రయోగం అనొచ్చు, ఇట్లాంటి ప్రయోగం చేస్తున్నారా అని కూడా సో మనం ఆ యాంగిల్లో కూడా చూడాల్సి ఉంటుంది వారు. గజ్వేల్ కేసీఆర్ కి ఎదురుగాలి వీస్తుంది అయితే తెలుస్తా ఉంది. సో అంటే ఎలాంటి వివక్షతని ఎదుర్కొంటున్నారు కేసీఆర్ అంటే ఎలాంటి సవాళ్ళని కేవలం గజ్వేల్ ఎదుర్కొంటారు? రాష్ట్రం మొత్తం మీద ఒక ఎత్తు, తను సిట్టింగ్ స్థానంలో ఒక ఎత్తు. సో ఎలాంటి వివక్షతని ఎదుర్కొంటున్నారు అక్కడ సవాళ్ళని? అక్కడ చాలా మంది కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలకు అక్కడ అందుబాటులో ఉండటం లేదు, మాకు అది అభివృద్ధి కూడా మేము ఆశించినంత జరగలేదు, చాలా వాటికి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అందరికీ కూడా అందని పరిస్థితి ఉంది. సో 100% ఎవరికి కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిగా ఎదురుగా వీస్తుందని చెప్పి కూడా తన యొక్క సర్వేలో తేలినట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఈ సర్వేలన్నీ సీఎం కేసీఆర్ బేరేజ్ వేసుకునే ఈ నియోజకవర్గం చేంజ్ ఏదైతే ఉందో నియోజకవర్గ మార్పును కూడా సో పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే గులాబీ ఏదైతే సీనియర్ లీడర్లు ఉన్నారో వాళ్ళతో కూడా పార్టీలో అంతర్గతంగా చర్చించినట్టుగా కూడా సమాచారం వస్తా ఉంది. సో మొత్తానికైతే పార్టీలో చర్చించి ఖచ్చితంగా ఈసారి సీఎం కేసీఆర్ అయితే గజ్వేల్ నుండి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా, లేదంటే కంప్లీట్ గా గజ్వేల్ ని వదిలేసి వేరే నియోజకవర్గంకి వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే మొత్తానికైతే ఈ ఏదైతే నియోజకవర్గ మార్పు అయితే ఉందో ఈ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకైతే బలం చేకూరుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే చెప్పారు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేలపై తీవ్రంగా వ్యతిరేకత ఉంది, ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి మార్పు చేస్తా ఉన్నారు, లేదంటే సీఎం కేసీఆర్ గజ్వేల్ నుండి పోటీ చేయాలనే వ్యాఖ్యలకు ఈ నియోజకవర్గ మార్పు అయితే ఉందో కొద్దిగా బలం చేకూర్చినట్టే అనుకోవచ్చు వారం. అప్డేట్స్ అది చూసుకున్నట్లయితే కేసీఆర్ రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను గజ్వేల్ నుంచి పోటీ చేస్తారు, అదేవిధంగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని చూడాలి అంటే ఖచ్చితంగా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మోదీ ఇంటి పేరు అనేది కొన్ని రోజుల నుంచి వివాదంగా మారింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీకి అయితే సూరత్ కోర్టు శిక్ష విధించింది, అతని యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. అలాగే గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో అయితే రాహుల్ గాంధీ సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ ప్రభుత్వానికి అయితే నోటీసులు సుప్రీంకోర్టు అయితే జారీ చేసింది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజ్ చెప్పండి. మోదీ అనే ఇంటి పేరు అంటే రాహుల్ గాంధీ 2019 ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలోని కోలార్ నుండి ప్రచారం చేసే సమయంలో ఒక బహిరంగ సభలో
ప్రసంగిస్తూ మోదీ అనే ఇంటి పేరున్న వాళ్ళంతా కూడా దొంగలు అంటూ ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితిని వివరిస్తూ స్పీచ్ ఇచ్చారు. సో ఇందులో తను చెప్పింది ఏంటంటే ఆ టైంలో ఉన్నటువంటి నీరవ్ మోదీ లాంటి ఎవరైతే ఉన్నారో పెద్ద స్కామ్లు చేసి వెళ్ళి ఇక్కడ నుండి పారిపోయిన వాళ్ళు వీరంతా దాన్ని ఉద్దేశించి అప్పుడు మాట్లాడడం జరిగింది. అయితే ఆ సమయంలో తను మాట్లాడిన మాటల్ని గుజరాత్ చెందినటువంటి బీజేపీ నాయకుడు పూర్ణేష్ మోదీ తనపై ఒక క్రిమినల్ పరువు నష్టం దాఖలు చేయడం జరిగింది. దీంతో 2 సార్లు రాహుల్ కి సంబంధించి రాహుల్ కి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో రాహుల్ గాంధీ 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు తన సభ్యత్వాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి తన ఏదైతే పోరాడుతున్నారో ప్రజలకు సంబంధించి అంశాలపై ప్రజల వద్దకు వెళ్తూ పోరాడుతున్నాను, మణిపూర్ లాంటి అంశాల్లో నేరుగా అక్కడ సందర్శించి ప్రజల సమస్యల్ని అర్థం చేసుకుంటున్నాను, మరోవైపు భారత్ జోడో యాత్ర లాంటి వాటితో పబ్లిక్ కి కనెక్ట్ అవుతున్నాను. సో అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తనపై కక్ష కట్టి ఇలా రాజకీయ పూరితమైనటువంటి పనులు చేస్తోందని, దానికి కూడా గుజరాత్ ని వేదికగా చేసుకుని తనని ఇబ్బంది పెడుతోందంటూ వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా గతంలో రాహుల్ గాంధీని తన సభ్యత్వం, లోక్సభ సభ్యత్వం ఏదైతే కోల్పోయారో దానివల్ల అక్కడ నుండి ఇల్లు ఖాళీ చేయించడంతో అప్పుడు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో తన కేసును అత్యవసరంగా విచారించాలని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు విచారణ చేపట్టినటువంటి జస్టిస్ గవాయ్, జస్టిస్ మిశ్రాతో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసు విచారణని ఆగస్టు 4కి పోస్ట్పోన్ చేసింది. ఆగస్టు 4న తుది ఫైనల్ గా ఒక తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఓవరాల్ గా గమనిస్తే ఇప్పటి వరకు 122 రోజుల పాటు రాహుల్ గాంధీ తను సమావేశాలకు అటెండ్ కాలేకపోయారు. 122 రోజుల లోక్సభ కార్యకలాపాలకు తను దూరంగా ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ పూర్తి విషయాన్ని కనుక పరిశీలిస్తే ఇది పూర్తిగా రాజకీయ ప్రేరితమైనటువంటి కుట్రగానే కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికీ భావిస్తున్నాయి. తమ నేత వాయిస్ లోక్సభలో వినిపించకుండా అడ్డుకుంటున్నారని, ఎందుకంటే ఈ మధ్య కాంగ్రెస్ కి పెరుగుతున్నటువంటి ఆదరణ అయితేమి రానున్న రోజుల్లో, ఎందుకంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన జోష్ ఏదైతే ఉందో అందులో కంటిన్యూగా రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలు ఉండబోతున్నాయి. ఆ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా మధ్యప్రదేశ్ లాంటి కీలకమైన బీజేపీ పాలిత రాష్ట్రం కూడా కాంగ్రెస్ అకౌంట్ లోకి వెళ్లిపోబోతుందనే ముందస్తు సర్వేలు, అలాగే ఛత్తీస్గఢ్ లోను, అలాగే ఇతర ప్రాంతాల్లోనూ, మరోవైపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ గతంతో పోలిస్తే చాలా మెరుగైన స్థితిలో ఉంది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ రెండు కూడా అడ్డుకోవాలని ప్రయత్నించినా కూడా రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది రాహుల్ గాంధీ. తనను రాజకీయంగా అడ్డుకోవడానికి ఇటువంటి కేసులను అడ్డం పెట్టుకొని తనను నిలువరిస్తున్నారు అనేది కాంగ్రెస్ శ్రేణుల అభిప్రాయం. సో చూడాలి 21వ తారీఖు ఇప్పుడు ఈ రోజున జరిగిన విచారణ తర్వాత మళ్ళీ మనం చూడాలి. ఎందుకంటే ఈ రోజు విచారణలో అటు గుజరాత్ ప్రభుత్వానికి అయితేనేమి, అలాగే పూర్ణేష్ మోదీ ఎవరైతే ఆ పిటిషన్ దాఖలు చేస్తారో తనకి ఇద్దరు కూడా నోటీసులు వేయాలి. అంటే దీని అర్థం రానున్న రోజుల్లో మనకు కొంత క్లియర్ గా అర్థమవుతోంది. అంటే ఇది వాళ్ళ వివరణ కూడా తీసుకొని ఉంది సుప్రీంకోర్టు, వాళ్ళిద్దరి వివరణ కూడా, అంటే ప్రభుత్వం తరపున కీలక అధికారి స్థాయిలో కానీ, అలాగే ఎవరైతే పిటిషన్ వేశారో తనకి ఇద్దరి అభిప్రాయం కూడా తీసుకునే అవకాశం ఉంది అక్కడ జరిగినటువంటి విచారణ నేపథ్యానికి కూడా. ఎందుకంటే సాధారణంగా రాజకీయ నేతలు మాట్లాడేటప్పుడు బహిరంగ సభలో కొంత కఠిన పదజాలం వాడుతూ ఉంటారు, తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడారు రాహుల్ గాంధీ. సో ఇటువంటి సమయంలో దీని రాజకీయ ప్రేరితమైనటువంటి కుట్రగానే భావిస్తున్నామని వీరు అనుకుంటున్నారు. అందుకే హుటాహుటిన విచారించాలని కోరుతూ, ఎందుకంటే పార్లమెంట్ స్టార్ట్ అయింది, కీలకమైనటువంటి అనేక అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. రాహుల్ గాంధీ లాంటి అగ్రనేత పార్లమెంట్ లో ఉండకపోవడం అనేది ఆ పార్టీకి కొంతవరకు అంటే, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యువ నేతల్లో రాహుల్ గాంధీకి కొంత క్రేజ్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తను లేకపోవడం అనేది ఆ నాయకులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, కొంత ఇబ్బందికరంగానే ఫీల్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా ఉండబోతోంది అని చూడాలి. రానున్న రోజుల్లో ఆగస్టు 4న తుది విచారణ తర్వాత వచ్చే తీర్పు ఏదైతుందో దాన్ని బట్టి కాంగ్రెస్ ఏ రకంగా వెళ్ళబోతున్నది తెలియాల్సి ఉంది.
మొత్తంగా ఈ వ్యవహారం చూసుకున్నట్లయితే గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది మోదీ యొక్క నిరంకుశ పాలనకి అద్దం పడుతున్నట్టు ఉంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఈ మొత్తం నేపథ్యంలోనే కాంగ్రెస్ కు ఈ యొక్క సస్పెన్షన్ వేటు అదేవిధంగా శిక్ష ఈ రెండు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు ఒక రకంగా బలం చేకూరుతుంది రానున్న ఎన్నికల్లో అనుకోవచ్చా? ఏదైతే అంటే నిలువరించే ప్రయత్నం ఇది మనం ఓవరాల్ గమనిస్తే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గత 2 ఏళ్లుగా చాలా పబ్లిక్ తో చాలా ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. తను చేపట్టినటువంటి ఏదైతే భారత్ జోడో యాత్ర ఉందో దాని ఫలితాలు వెంటనే మనకి కర్ణాటకలో కనిపించాయి. అంతేకాకుండా ఇక్కడ మనం ఒక కీలక విషయాన్ని గమనించాలి. గతంలో సీనియర్లు జూనియర్ల మధ్య అంటే ఏదైతే వ్యత్యాసం ఉండేది, అంటే వారిద్దరికి యువ నాయకులకి సీనియర్లకి మధ్య అంటే ఎవరికి వారే వెళ్తూ ఉండేవారు. కానీ ప్రస్తుతం సమన్వయంతో కూడిన పోరాటం వల్లే వాళ్ళు కర్ణాటకలో విజయం సాధించగలిగారు. ఎందుకంటే ఎందుకంటే కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం అనేది ఎక్కువ, ప్రతి ఒక్క నేత కూడా మాట్లాడే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా విమర్శించగలిగే అంటే అది నేచురల్ గా ఇస్తారు. సో అటువంటి ప్రజాస్వామ్య పార్టీగా కాంగ్రెస్ ని భావిస్తున్నటువంటి సమయంలో తమ నేతని అడ్డుకోవడానికి, పూర్తిగా రాజకీయ ప్రేరితంగా అడ్డుకోవడానికి, తను ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండడానికే అలా చేశారని, తన లోక్సభ అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేయించడం అనేది పూర్తిగా కుట్ర అని ఇప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక తనకి అనుకూలంగా ఇచ్చినట్టయితే మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ మరింత తనకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలపైన తను మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది. కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా జోష్ ఖచ్చితంగా పెరుగుతుంది. లేకుంటే నెగిటివ్ గా వస్తే మాత్రం మరోసారి అంటే పబ్లిక్ లో ఉన్నటువంటి సమస్యల కోసం తను పార్టీ శ్రేణుల్ని ఉత్తేజితం చేసే అవకాశం ఉంది. తన సోదరి ప్రియాంక గాంధీ ఇప్పటికే తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తెలంగాణలో పెరిగినటువంటి ఏదైతే ఉందో ఆ గ్రాఫ్ దాన్ని కంటిన్యూ చేయడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సోనియా గాంధీ కూడా నేరుగా రంగంలోకి దిగి ఈ మధ్య జరిగినటువంటి కూటమి మీటింగ్, కొత్త కూటమి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా చాలా కృషి చేయడం జరిగింది. ఇలా మొత్తం పూర్తిగా యాక్టివ్ గా ఉన్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీకి తీర్పు పాజిటివ్ గా వచ్చినా నెగిటివ్ వచ్చినా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా తన ఇంపాక్ట్ మాత్రం పాజిటివ్ గానే ఉండబోతుంది. వరుణ్, రోజు అది చూసుకున్నట్లయితే రాహుల్ యొక్క విచారణ అనేది ఏమవుతుందా అని తెలియాలంటే ఖచ్చితంగా ఆగస్టు 4 వరకు అయితే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ రాజ్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో బీజేపీ కొత్త పాస్గా కిషన్ రెడ్డి అయితే ఎన్నికయ్యారు. అయితే అధ్యక్ష బాధ్యతలు కిషన్ రెడ్డి అయితే స్వీకరించినట్లయితే తెలుస్తుంది. దీనికి తరుణ్ చుక్, అదేవిధంగా ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్ ముగ్గురు కూడా హాజరైనట్లయితే తెలుస్తుంది. దీనికి భారీగా తరలివచ్చారు నేతలు, అదేవిధంగా కార్యకర్తలు కూడా తరలివచ్చారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. సో అది ఇవాల్టి యొక్క రాజకీయ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అటుపక్క ఢిల్లీలో చూసుకున్నట్లయితే హాట్ టాపిక్ గా రాహుల్ గాంధీ యొక్క కేసు అయితే మారుతోంది. ఇటు పక్క చూసుకున్నట్లయితే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు డబుల్ బెడ్రూమ్లో పరిస్థితి కానీ, ఇటు పక్క చూసుకున్నట్లయితే కాంగ్రెస్ యొక్క ప్రత్యేక దృష్టి ఎన్నికల మీద ఎలాంటి దృష్టి సారించుతో మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. సో చూడాలి, మనం రానున్న 4-3 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎలాంటి హాట్ టాపిక్స్ అయితే జరుగుతూ ఉంటాయో మనం మా ప్రోగ్రామ్స్లో ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. ఇలాంటి పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ మరొక పొలిటికల్ హెడ్ క్వార్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.